హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో బెల్లం పాలు తాలికలండి. పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లోకి 1 కప్పు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ బెల్లం తురుము వేసాను. బెల్లం కరిగేంత వరకు కూడా మరిగించాలండి. పాలు తాలికలు పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. బియ్యం పిండి తీసుకుని మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. నేను ఇక్కడ పొడి బియ్యం పిండి వాడుతున్నానండి. మీరు కావాలంటే పొడి బియ్యం పిండి బదులు తడి బియ్యం పిండి కూడా యూస్ చేయొచ్చు. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. మనకి బియ్యం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి. 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కూడా మరిగించాలండి. బెల్లం పాకం ఏమీ అవసరం లేదు. బెల్లం కరిగితే సరిపోతుందండి. మెల్ట్ అయితే చాలు. బెల్లం మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న బియ్యం పిండి తీసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను బియ్యం పిండిని కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి, నెయ్యి లేకపోతే నూనె అయినా అప్లై చేయొచ్చండి. నేనైతే నెయ్యి అప్లై చేసి తాలికలు చేస్తున్నాను. తాలికలు ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలండి. తాలికలు మరీ సన్నంగా చేయకూడదండి, విరిగిపోతాయి. అలా మరీ లావుగా చేస్తే లోపల సరిగ్గా ఉడకదండి. తాలికలు మీడియం సైజులో చేసుకోవాలి. పొడుగు కూడా మరీ ఎక్కువ లెంతీగా చేయకూడదండి, మీడియం సైజులో చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకుని తాలికలు రెడీ చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా అన్ని తాలికలు కూడా రెడీ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా ఈజీగా ఎంతో రుచిగా చేసుకోవచ్చండి. అందరికీ కూడా బాగా నచ్చుతుంది. అలాగే తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చండి. నెయ్యి అప్లై చేసి చేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, తాలికలన్నీ కూడా నేను తయారు చేసానండి. ఈ సైజులో చేసుకోవాలి. పాలు తాలికలు చేసినప్పుడు కొన్నిసార్లు పాలు విరిగిపోతూ ఉంటుందండి. పాలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఇక్కడ నేను చెప్పిన విధంగా చేసుకోవచ్చండి. తాలికలు చేసుకున్నాక మూత పెట్టుకుని కవర్ చేసుకోవాలండి. అప్పుడు మనకి బియ్యం పిండి ఆరిపోకుండా ఉంటుంది. మనకి పాలు మరగాలి కదండి, లోపు ఇవి ఆరిపోకుండా మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసానండి. కొన్ని కొబ్బరి ముక్కలు కూడా తగిలితే బాగుంటుంది కదా పాలు తాలికలు తిన్నప్పుడు. మీకు ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి వేస్తున్నాను. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి పాలు తీసుకోవాలండి. 1 కప్ పిండికి 4 కప్స్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 కప్స్ పాలు వేసానండి. 1 కప్పు వాటర్ వేసాను. కొంచెం పాలు ఇష్టపడని వాళ్ళు 2 కప్స్ పాలు, 2 కప్స్ వాటర్ వేసుకోవచ్చండి. పాలు తాలికలకి ఎక్కువ పాలు వేసుకుంటేనే బాగుంటుంది. అందుకే నేను ఇక్కడ 3 కప్స్ పాలు, 1 కప్పు వాటర్ వేసానండి. ఈ పాలు ఆల్రెడీ నేను ముందుగానే మరిగించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పచ్చి పాలు అయితే మీరు ఇప్పుడు ఒకసారి మరిగించుకోవాలండి. నేను ఇక్కడ సగ్గుబియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టానండి. పాలు వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోవాలండి.
సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి బియ్యం పిండి తీసుకోవాలండి. బియ్యం పిండి తీసుకొని తగినంత వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఉండలు లేకుండా బియ్యం పిండి లిక్విడ్ని కలిపి పక్కన పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇంకా సగ్గుబియ్యం కొంచెం ఉడకాలండి. మనకి లిక్విడ్ కూడా తయారైపోయింది. అలాగే బెల్లం నీళ్ళు కూడా తయారైపోయినాయండి. ఇంకాసేపు ఉడికింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి సగ్గుబియ్యం ఉడికిందో లేదో. సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. మనకి చూడడానికి ఇలా జెల్లీలా ఉండాలి సగ్గుబియ్యం. అలా వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలు వేసుకోవాలండి. తాలికలన్నీ కూడా పాలల్లో వేసుకుని ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. తొందరగానే తాలికలు ఉడికిపోతాయండి. ఎక్కువ టైం ఏమీ పట్టదు. తాలికలు వేసాక జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువగా కలిపితే మనకి తాలికలు విరిగిపోతాయి. కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలండి. కలిపినప్పుడు స్లోగా మిక్స్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా ఉడికిపోవాలి. కొంచెం ఉబ్బినట్టు ఉంటుందండి. అప్పుడు మనకి ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఇందులో చివరిగా 2 ఇలాచీ వేసానండి దంచి. మీరు కావాలంటే ఇలాచీ బదులు ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. ఇలాచీ వేసాక జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి లిక్విడ్ వేసుకోవాలండి. బియ్యం పిండి లిక్విడ్ వేయడం వల్ల మనకి పాల తాలికలు చిక్కబడతాయి. బియ్యం పిండి లిక్విడ్ వేసిన వెంటనే కలుపుకోవాలండి. లేదంటే ఉండలు లేకుండా వేసిన వెంటనే కలుపుకోవాలండి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా బియ్యం పిండి లిక్విడ్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్ వేసాను. 1/2 కప్ సరిపోయిందండి. మనకి తగినంతే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే బాగా ఎక్కువ చిక్కబడిపోతుంది. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకి చిక్కబడ్డది. చూడండి క్రీమీగా చాలా టేస్టీగా ఉందండి. నోరు ఊరిపోతుంది. తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసానండి. కొంచెం చల్లారాలి. చల్లారాక మనం బెల్లం నీళ్ళు వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి పాలు విరిగిపోయినట్టు అయిపోతుంది. అందుకే నేను కొంచెం చల్లారాక ఇలా స్ట్రైనర్తో వడకట్టు వేస్తున్నాను. ఒకవేళ బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే వడకట్టులోకి వెళ్ళిపోతుందండి. బెల్లం పాకం మొత్తం వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం చిక్కబడిపోయింది. దాన్ని బెల్లం పాకం వేయడం వల్ల మళ్ళీ కన్సిస్టెన్సీ కొంచెం పలచగా వస్తుందండి. దీన్ని బాగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. నేను మిక్స్ చేసానండి. మిక్స్ చేసాక కొబ్బరి తురుము వేసాను. 3 స్పూన్స్ కొబ్బరి తురుము వేసానండి. మధ్య మధ్యలో అలా కొబ్బరి తురుము తగిలితే బాగుంటుందని కొబ్బరి తురుము వేసి మళ్ళీ ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పాల తాలికలు ఎంతో ఈజీగా చాలా టేస్టీగా తయారైపోయినాయి. దీన్ని నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, పాల తాలికలు రెడీ అయిపోయినాయి. చూస్తుంటేనే మనకి తినాలనిపిస్తుంది కదండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తారు కదండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. తర్వాత నేను ఇక్కడ ఈవినింగ్ గ్రైండర్ వేసానండి ఇడ్లీ పిండి కోసము. ఇడ్లీని ఒక వాష్ చేసి వాటర్లోంచి సపరేట్గా తీసి పక్కన పెట్టానండి. అలాగే ఇక్కడ మినప్పప్పు వేసాను. గ్రైండ్ అయిపోయిందండి. సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయింది. టిఫిన్ కోసం నేను ఇక్కడ ఇడ్లీ పిండి వేసానండి. ఇప్పుడు గ్రైండర్లోంచి పిండి తీసేస్తున్నాను. పిండి తీసేసి అందులోకి ఇడ్లీ నూక వేసి కలుపుకోవాలండి. మీలో ఎంతమందికి పాల తాలికలు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి.
నేనైతే టేస్ట్ చేశానండి పాల తాలికలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సూపర్‌గా వచ్చిందండి. పాల తాలికల రెసిపీ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నైట్ మేము టిఫిన్ చేసుకుంటామండి. అందుకని నేను ఇక్కడ గ్రైండర్ వేసాను. అలాగే ఈవినింగ్ చట్నీ కూడా చేయాలండి. ఎండాకాలంలో దోసల కన్నా ఆయిల్ ఫుడ్ కన్నా ఇలా ఇడ్లీలు చేసుకుంటేనే బాగుంటుందండి. అందుకని ఇడ్లీ పిండి వేసాను. ఫ్రెండ్స్, మీకు పాల తాలికల వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇడ్లీ నూక వేసి కలిపేసానండి. ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉదయం టిఫిన్ కోసం కొంచెం పిండి వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టానండి. ఇదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అదైతే నైట్ టిఫిన్ కోసం పక్కన పెట్టానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.